ఆయన సాక్షులుగా ఈ లోకంలోనికి వెలుడి. అపోస్తల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు నాకు సాక్షులయ్యుందురు. ఎవరైనా కళ్ళతో చూచి లేక దేన్ని గూర్చైనను విని, అంతేకాదు దాన్ని గూర్చి రుజువుగా చెప్పుటే సాక్ష్యము. అతడు ఆమె కానీ దేనిని గూర్చైనను ఎవరిని గూర్చైనను వ్యక్తిగతంగా ఎరిగి ఉండి ప్రవేశించి కల్లార చూచినది చెప్పువాడే సాక్షి. వీటన్నిటికీ మీరే సాక్షులు అని లూకా సువార్తలో యేసు తన శిష్యులకు తెలియజేసెను. లూకా 2:48 అపోస్తల కార్యములు 1:8 బయలు వెళ్ళి తన సాక్షులుగా ఉండమని ఆయన వారికి చెప్పెను. ఆ ప్రకారమే పరిశుద్ధాత్మతో నింపబడి లోకమంతటికి వెళ్ళి యేసు ప్రభువు సిలువ వేయబడి సమాధి చేయబడి మరణం నుండి తిరిగి లేచినని ప్రకటించిరి. ప్రియమిత్రులారా, క్రీస్తు యేసును గూర్చి సాక్ష్యమియ్యుడని దేవుడు మనల్ని ఆహ్వానించుచున్నాడు. నేను మాట్లాడలేను, నాకు బైబిల్ గురించి ఏమీ తెలీదు, ఒకవేళ తప్పు మాట్లాడితే ఎలా అని ఎన్నో సాకులు మనము చెప్పవచ్చు. మనకు సాక్ష్యము చెప్పబడినందున యేసు మన బ్రతుకులు మార్చబడి ఉండగా ఇట్టి అద్భుతమైన అసాధారణమైన మార్పును గూర్చిన ఈ సువార్తను మనము ఇతరులకు చెప్పబద్దులం కామా? పరిశుద్ధాత్మ మనతోనే ఉండి మన సాక్ష్యం ద్వారా పనిచేయనని యేసు ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు కోరిందంతయు కేవలం కొంచెముగా మన సహకారమే. మన వంతు మనము చేసినట్లయితే పరిశుద్ధాత్మ తన వంతు తాను తప్పక చేయుచున్నదని నిశ్చయము. అయితే దీన్ని గూర్చి మనమేమి చేయవలసి ఉన్నది? మొదట ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చుటకు ఒక అవకాశం ఇమ్మని దేవుని ప్రార్థించదము. రెండవది, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుటకు నిశ్చయించుకొను. మనలో కొందరు సాక్ష్యం ఇచ్చుటకు భయపడుచుందురు, కానీ మన భయాలను విడిచి గత వైఫల్యాన్ని మరిచి దేవుని చేతిలో వాడబట్టుటకు ఆయన్నే నమ్మి మనల్ని పరిశుద్ధాత్మ నింపమని అడుగుదుము. ఆమేన్.